చెప్పరా. సరే ఏదో ఒకటి తేరా. నీకు నచ్చిందైతే ఏదో ఒక కలర్ తేరా బాబు. సరే ట్రింగ్ ట్రింగ్. హలో ఏంట్రా, ఏదో ఒకటి తేమన్నా కదా. సరేరా ఏదో ఒకటి తేరా బాబు. హై శ్రీవాత్స, నువ్వా? నువ్వా? అరే నేను చూసి ఎంత కాలం ఉంది, బాగున్నావా? నేను బాగానే. 1 minute, జస్ట్ 1 minute. ఏమిటో పక్కన నన్ను వదిలేసి వాడెవడో ఫోన్ చేశాడని వాడితో సొల్లేస్తున్నాడు. ఇది వాడి తప్ప కాదు, వాడి చేతిలో ఉన్న బుల్లి రాక్షసుడు తప్పు. ఇలాంటి వాడితో నాకు స్నేహం అవసరం లేదు. బాయ్ రా శ్రీవాత్స, వెళ్ళొస్తా. మా వాడు చదువుకుంటా ఉండుంటాడు, వెళ్ళి చూసొద్దాం ఒకసారి. అంత పొగరు నీకు. నేను వచ్చానని కూడా చూడకుండా ఫోన్ చూస్తావురా నువ్వు? 10 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను నేను నిన్ను. ఈ ఫోన్ వచ్చి కనీసం 10 రోజులు అవ్వట్లా. నాకంటే నీకు ఈ ఫోన్ ఎక్కువైందారా? నేను నీకు ఈ ఫోన్ ఇవ్వను, ఫస్ట్ చదువుకో. నేను నీతో మాట్లాడను, నేను నీతో జెట్ పీస్. నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, బాయ్. ఒరే రే, ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు నాకు ఫోన్ ఇన్నాగా, నేను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఆ ఒక్క పని మాత్రం చేయకు నాయనా. సరే తీసుకో. హై నా బుజ్జి డాడీ, నా చిట్టి డాడీ, నా కుట్టి డాడీ. హాయ్, హలో, హౌ ఆర్ యూ? Do you know who am I? I am Dr. Google. ఏమి పేరు వెరైటీగా ఉందని చూస్తున్నారా? I am always వెరైటీ. ఏ పేషెంట్లైనా ఏ రోగాలైనా గూగుల్లో సెర్చ్ చేసి మరి మెడిసిన్స్ ఇచ్చేస్తా. I am Dr. Google. డాక్టర్, చెప్పు. కడుపులో నొప్పి వస్తుందండి. కడుపులో నొప్పా? దగ్గు జలుబు ఆయాసం కూడా వచ్చిందండి. దగ్గు జలుబు ఆయాసం కూడానా? అవునండి. నుంచుంటే కూర్చోలేకపోతున్నా, కూర్చుంటే నుంచోలేకపోతున్నా అండి. కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయి. బాడీ పెయిన్స్ కూడానా? అవునండి. అన్నీ ఒకసారి చెప్పవచ్చుగా. నీ నంబర్ చెప్పు బాబు. ఎందుకండి? వాట్సాప్లో మెడిసిన్స్ ఫార్వర్డ్ చేస్తా. ఈ మాత్రం దాకా నేను గూగుల్లో సెర్చ్ చేసుకోలేనా? ఉంటాను డాక్టర్. ఏ బాబు, నా ఫీజు వాట్సాప్లో పెట్టానండి. వాట్సాప్లోనా? రే చదువుకో, అన్నం తిన్న తర్వాత వెళ్ళి చదువుకో. నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తా. ఓకే డాడీ. డాడీ ఏం చేస్తున్నారు ఆ ఫోన్లో? గేమ్ ఆడుతున్నాను డాడీ. ఫోను గేమ్ ఆడుకునే బదులు చదువుకోవచ్చుగా. చదువులో ఫన్ లేదు డాడీ, ఇందులో ఎంత ఫన్ ఉందో. ఫన్ కావాలరా నీకు? ఫన్ కావాలా? ఇప్పుడు తీసుకోరా నీ ఫన్ను. నిన్ను. రే ఏమింద్రా? నా ఫోన్ నా ఫోన్ నా ఫోన్ ముక్క ముక్క అమ్మా పని చేస్తుంది. డాడీ అరే ఈసారి మటుకి మనం రీల్స్ తీసేయడానికి 1 మిలియన్ వ్యూస్ రావాలరా. క్రిందటిసారి బాగానే చేసాం కానీ సరైన వ్యూస్ రాలా. మంచి లొకేషన్ ఎత్తుకు. బాగుందిరా, ఇక్కడ నుంచి ఉంటాను నేను. 3, 2, 1 స్టార్ట్.
ఏమైనా బుద్ధుందా? రీల్స్ తీసినా కనపట్లేదా? కొంచెం వాటి నుండి పక్క నుండి వెళ్ళు, నువ్వు నీ బోడి బండి. అరే మళ్ళీ స్టార్ట్ చేయరా? 3, 2, 1 స్టార్ట్. యాక్సిడెంట్ అయింది. ఇవాళ బ్రేకింగ్ న్యూస్. నది రోడ్డు మీద ఇన్స్టా రీల్స్ తీసుకునే ఒక యువకుడిని బంది గుద్ది తన నేల మీద పడిపోయింది. ఇన్స్టా రీల్స్ తీసుకునే ఒక యువకుడు బంది మీద వెళ్ళేవాళ్ళు గాయాలయ్యి కున ప్రాణం మీద ఉన్నారు. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ చూడొచ్చు. ఇతను చూస్తే ఊపిరి పీల్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు, కానీ అతను గాలి అందట్లేదు. ఇతని శరీరం నుంచి మొత్తం రక్తం వచ్చింది. ఇతను నేలంతా రక్తం అయింది. ఇతని బంది మొత్తం నుజ్జు అయిపోయింది. ఇది వాళ్ళ బ్రేకింగ్ న్యూస్. యాక్సిడెంట్ అయితే 108 కాల్ చేయాలి కానీ కుర్రోళ్ళు వీడియోలు తీసుకున్నారేంట్రా బాబు? ఎవడైనా ఉంటే 108 కాల్ చేయండిరా బాబు. అందమైన జీవితం అందుకుంటే ఓవలం. శనక్కాయలే తాజా వేడి శనక్కాయలే. హే శనక్కాయలు ఇటు రామ్మ ఒకసారి. ఏంటి బాబు అందరూ కులాసాగా కూర్చుని మాట్లాడుకుంటున్నట్టున్నారు? శనక్కాయలు తింటారా బాబు? మొత్తం ఎందుకు ఇస్తావు? మొత్తం కలిపి 250 అండి. ఇంకా తగ్గదా? సరే 200 ఇవ్వండి. ఇదిగోండి. తలేరా సెల్ ఫోన్లే ఇట్రా. ఏంటి బాబు సెల్ ఫోన్లు కొంటారా? బాబు ఏంటిదమ్మా? సెల్ ఫోన్ అండి. వీటిలో ఇన్స్టాగ్రామ్ ఉండిద్ది, ఫేస్బుక్ ఉండిద్ది, వాట్సాప్ ఉండిద్ది. దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు. సరే అందరికి తల ఒకటి ఇచ్చే అమ్మా. సరే బాబు మొత్తం అమ్మ ఒక్కొక్కటి 5,000 అండి. మీరు 1, 2, 3, 4, 5 ఐదుగురు ఉన్నారు కాబట్టి 25,000 ఇవ్వండి. ఇంకా తగ్గదమ్మా? లేదండి, ఫిక్స్డ్ రేటు. సరే కానీ కట్టగా ఉన్నాయి. ఇప్పుడు దాకా అందమైన జీవితం అందుకుంటే ఓరం అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఎవరికి వాళ్ళు విడైపోయారు. కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టి ఆ పాపను నేను కట్టుకున్నాను. ఇంకా నా జన్మలో సెల్ ఫోన్లు అమ్మను. శనక్కాయల వ్యాపారమే బెస్ట్. శనక్కాయలే తాజా వేరు శనక్కాయలే.